కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ధర్నా. సంగారెడ్డి పేదింటి ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే కుట్రలను అడ్డుకుంటామని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందించారు. కాంగ్రెస్ పాలన షాదీ ముబారక్ కళ్యాణ నిరంతరే షాదీ ముబారక్ కళ్యాణ నిరంతరే షాదీ ముబారక్ కళ్యాణ నిరంతరే షాదీ ముబారక్ కళ్యాణ నిరంతరే కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన తమ్ముడు చదువు కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన షాదీ ముబారక్ అయ్యేటట్టు హైకోర్టులో పిటిషన్ వేయాలి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అమలు అయ్యేటట్టు హైకోర్టులో పిటిషన్ వేయాలి. అందరూ కూడా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి దయచేసి మళ్ళీ వేరే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వెంటనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వెంటనే గేట్ బయటకు వచ్చి రానా అరే రానా చేసే తప్పేమి సార్ చేసే తప్పేమి చెప్పండి
నిలిపివేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం వెనుక ప్రభుత్వ వైఫల్యం ఉంది. ప్రభుత్వ వైఫల్యమే కాదు, ఇది ప్రభుత్వం చేస్తున్న కుట్ర. ఎందుకంటే ఎలక్షన్ సమయంలో కేసీఆర్ గారు ఆల్రెడీ 1,16,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తున్నారు. కానీ దానికి అదనంగా తులం బంగారం నేను ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు. ఆ తులం బంగారం ఇవ్వడం చేతగాక మొత్తం కళ్యాణ లక్ష్మిని ఎత్తేసే కుట్రలో భాగంగానే హైకోర్టు ద్వారా ఈ పథకాన్ని ఆపేసే కుట్ర చేస్తున్నాడు. దీన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. వెంటనే ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి కౌంటర్ వేయడంలో ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని రద్దు చేయాలని ఒక కుట్రపూరితంగా చేస్తున్నదో, ఇది కావాల్సుకొని ఏదైతే మరి కేసీఆర్ పథకాలు ఉండకూడదు, ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే ఇది ఆడపిల్లలకు ఆత్మగౌరవంగా ఇచ్చేటువంటి వరకట్నంలాగా ఇచ్చేటి చిన్న కానుక కేసీఆర్ గారు ఇస్తే దాన్ని కావాల్సుకొని రద్దు చేయాలని ఉద్దేశించుకొని కావాల్సుకొని తానే ఒకరిని పుసగొల్పి ఎవరినో ఒకటి ఉసగొల్పి కోట్ల కేసు చేపించి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారు ఒక ఆత్మీయ భావంతో పేదలకి బలహీన బడుగు వర్గాలకి ఇది మేలు జరుగుతుందని ఈ పథకాన్ని అమలు చేస్తే మరి కాంగ్రెస్ ద్వంద్వ వైఖరితో ఈరోజు దాన్ని తీసేయాలని చూడటం దుర్మార్గమైన పని. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కనుక రద్దు చేస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలే కాకుండా మరి పేదలందరూ కూడా మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే చాలామంది అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేసిండ్రు, డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తూ ఉన్నారు. ఈరోజు దాన్ని రద్దు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. మీరు అధికారం రాకముందు అర్రాస్ బాట అన్నట్టు అన్ని సంక్షేమ పథకాలకు ఎక్కువ ఇస్తామని చెప్పి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా దీంతో పాటు తులం బంగారం ఇస్తామని వాగ్దానం చేసిండ్రు. దాన్ని ఒత్తిడి ఎక్కువైంది కాబట్టి ఎట్లాగో దీన్ని దులుపుకోవాలని చెప్పి మరి 1,116 రూపాయలు అది కూడా క్యాన్సిల్ చేయటం. మరి మేము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఉద్యమిస్తాం. మరి మీరు గద్దె దిగే వరకు మరి పోరాడతాం. ఇటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎక్కడ ఉండడు. ఈ రాష్ట్రానికే పట్టిన పీడ అని మేము భావిస్తూ ఉన్నాం. ఎవరైనా సరే మేధావులు విద్యావంతులు కూడా ఎప్పుడు పోతాడు రేవంత్ రెడ్డి అన్న ఆలోచనతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ స్కీమ్ ఏ పథకం కూడా సంక్షేమానికి సంబంధించి అమలు చేయాలి. దాన్ని చేసే వరకు మేమైతే ఊరుకోము. మేము కూడా పోరాడతాం. ఈ పోరాటం ఇది ఆరంభం మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ సెలవు.